నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మమత సత్యం. ఈరోజు మీకు అట్టి చేపలు చింతకాయ గుజ్జు కర్రీ చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా పచ్చి చింతకాయలు తీసుకొని మంచిగా నీళ్ళల్లో మంచిగా కడిగి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత వాటిలో ఉండే గింజలు తీసేసి మిక్సర్ గ్రైండర్లో వేసి ఇలా కొంచెం రబ్బరుగా పట్టుకోవాలి. తర్వాత నువ్వులు పెట్టి ధనియాలు జీలకర్ర వేసి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని తీసుకొని కొంచెం పొడిలాగా దంచుకోవాలి. అలాగే మనం ముందుగా పొట్టు తీసుకున్న ఉల్లిగడ్డల్ని వేసి మంచిగా దంచుకోవాలి. విధంగా అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనము ఈ అట్టి చేపల్ని తలలు పొట్ట అన్నీ తీసేసి ఈ విధంగా శుభ్రం చేసుకొని తర్వాత మనం కొన్ని వాటర్ పోసి మంచిగా పిసికి పొట్టు అట్లాంటిది ఇసుక లేకుండా మంచిగా పిసికి మంచిగా కడుక్కోవాలి. అలాగే ముక్కుడు పెట్టుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు, వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత వేసి అలాగే తగినంత ఉప్పు, తగినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పొట్టు తీసుకొని గుజ్జు చేసుకున్న చింతకాయలు వేసుకొని మంచిగా మొత్తం కలిసేరాక మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని తీసేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంది చింతకాయల అట్టి చేపల కర్రీ. అలాగే లాస్ట్కి మనం దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంది కర్రీ రెడీ. అలాగే మమత సత్యం కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంది.